ప్రస్తుతం సమంత గర్భవతి. అయితే రాజ్ నెడుమూరు తనని ఒక చిన్న పాపలాగా చూసుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటున్నాడు. ఇక సమంత ఇప్పటి వరకు తను మిస్ అయిన ఎంజాయ్మెంట్‌ని, ఇప్పటి వరకు తను మిస్ అయిన ప్రతీదీ కూడా తన ఈ మ్యారేడ్ లైఫ్‌లో, తన ఈ ప్రెగ్నెన్సీలో హ్యాపీగా సంపాదించుకుంటోంది. కాకపోతే సమంతకి మనం అందరికీ తెలిసినట్టుగా మయోసైటిస్ అనే కొంత వరకు కొన్ని రకాల అనారోగ్య ఇబ్బందులైతే తనని చాలా బాగా వేధిస్తున్నాయి. అయితే రాజ్ నెడుమూరు ఫ్యామిలీ ఎప్పుడు కూడా రాజ్ నెడుమూరుకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. రాజ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకుంటాడు అన్న ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అలాగే సమంతను మొదటిగా తన భార్యను చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఇక ఇప్పుడు సమంత గర్భవతిగా ఉన్న సమయంలో సమంత రాజ్ నెడుమూరు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్ నెడుమూరు వాళ్ళ మదర్ అంటే సమంత వాళ్ళ అత్తగారు అనమాట. అయితే రాజ్ నెడుమూరుకి మంచి ఫ్యామిలీ ఉంది. అంటే సిస్టర్ పిల్లలు అందరూ కూడా వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు. ఇక రాజ్ నెడుమూరు పెళ్లి జరుగుతుందనుకునే సమయంలో వాళ్ళొచ్చి చాలా బాగా బ్లెస్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు సమంత ప్రెగ్నెన్సీలో ఉన్న కారణంగా తన మనసులో, తన తన లైఫ్ స్టైల్‌లో హ్యాపీనెస్ ఉండాలని చెప్పేసి డాక్టర్లు సూచించారు. అలాగే సమంత కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునే ఒక మంచి సౌల్ అని చెప్పాలి. అందుకనే సమంత డెలివరీ అయ్యే వరకు కూడా టోటల్ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్‌లోనే ఉంటూ రాజ్ నెడుమూరు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అయితే అందరూ కలిసి ఒక మంచి కుటుంబంలా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా! సమంతకి కూడా నేను లోన్‌లీగా ఉన్నానని కానీ, లేకపోతే వేరే ఇతరితర ఆలోచనలు కూడా రాకుండా ఉండడం కోసమే ఈ రకంగా ప్లాన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక దీనికోసము రాజ్ నెడుమూరు వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒక 3-4 మంత్స్ పాటు ఇక్కడికి రావటం అయితే జరిగింది అని అర్థమవుతుంది. అయితే వాళ్ళకి సంబంధించి కొన్ని రకాల అంటే ఫారెన్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళు రకరకాలుగా ఇమ్మీడియేట్‌గా లీవ్స్ గట్రా దొరకవు కాబట్టి, ఏదైనా ఏం చేసైనా సరే సమంత దగ్గర ఉండాలి. సమంతతో టైమ్ స్పెండ్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. మరి చూద్దాము ఏం జరుగుతుందనేది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.